అఘోరినంటాడు, సనాతన ధర్మాన్ని రక్షిస్తానంటాడు. ఉదయం లేచి చూస్తే అన్ని వివాదాలే. కొన్ని నెలల కిందట సడన్గా తెరపైకి వచ్చాడు. అక్కడ పూజలు అంటాడు, ఇక్కడ పూజలు అంటాడు, గుళ్ళు గోపురాల్లో తిరుగుతూ నగ్నంగా పూజ చేస్తామంటాడు. మొత్తం అన్ని వివాదాలే. సో వర్షిని పెళ్లి ఎపిసోడ్ తర్వాత టోటల్గా అంతా చేంజ్ అయింది. అసలు వర్షిని ట్రాప్ చేశాడని, బలి ఇవ్వడానికే పెళ్లి చేసుకున్నాడని ఒక వాదన ఉంది. నిజంగానే వర్షిని ఆ విధంగానే పెళ్లి చేసుకున్నాడా? తీరా చూస్తే లేటెస్ట్ వీడియో చూసుకున్నట్లయితే ఇద్దరు కలిసి మమ్మల్ని ట్రోల్ చేయకండి, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి లేటెస్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అసలు ఏంటి ఎపిసోడ్ అంతా? నా కొలీగ్ రంజిత్ ఉన్నారు. రంజిత్, ఈ అఘోరి ఎపిసోడ్ చూస్తే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా ఇదే రచ్చ నడుస్తుంది. బలిచ్చేందుకే అఘోరి వర్షిని పెళ్లి చేసుకున్నాడు అంటాడు. అసలు ఏంటి స్టోరీ ఏంటి? అంటే వర్షినితో అఘోరి శ్రీనివాస్కి దాదాపు ఒక 2 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఎప్పుడైతే వాళ్ళ వర్షినికి సంబంధించిన కుటుంబ సభ్యులు పూజల నిమిత్తం ఆయన అక్కడికి పిలిపించుకున్నారో అప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళ సోదరితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్గా ఆమెకు వెళ్ళడం, ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఈ రకంగా ఆమెను ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆమెను తీసుకెళ్తున్నానని చెప్పాడు. కానీ గుజరాత్ వెళ్ళిన తర్వాత వాళ్ళ సోదరుడు విష్ణువర్ధన్ అక్కడికి వెళ్ళి తిరిగి అక్కడ పోలీసుల సహకారంతో వర్షిని ఇక్కడ తీసుకొచ్చారు. కానీ వర్షిని అప్పటికి కూడా ఇక్కడ ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఆ తర్వాత తీరా హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్కి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఆయనను కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత తిరిగి అఘోరి శ్రీనివాస్ని కల్పించిన తర్వాత వాళ్ళిద్దరు కూడా తిరిగి కేదార్నాథ్ వైపు వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నటువంటి వీడియో ఎప్పుడైతే ఆమె ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి ఏ రకమైన ఒత్తిడిలు వస్తాయన్నటువంటి ఇవన్నీ కూడా ముందే గమనించి అఘోరి శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వీడియోలన్నింటినీ కూడా ఆయన తన యూట్యూబ్ ఛానల్స్లో పెట్టాడు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయో అప్పుడు విపరీతమైన వ్యతిరేకత సమాజం నుంచి ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అప్పుడు అఘోరి శ్రీనివాస్ దాదాపు 2 రోజుల పాటు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు చాలా వరకు విచ్చలవిడిగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి తీరు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు పాటలు పాడడము, ఒకరికొకళ్ళు వాళ్ళు కొంత వికృతంగా వ్యవహరించడంతో చాలా వరకు సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. సో ఈ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇక ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఒకవేళ అఘోరి శ్రీనివాస్ వర్షినితో వస్తే దాడి జరుగుతుంది అన్నటువంటి ఒక భయంతో ఆయన 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈరోజు వీడియో రిలీజ్ చేశాడు. ఒక రకంగా వర్షిని ఆమె అడ్డు పెట్టుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ చనిపోతామంటూ బెదిరించారు. వర్షిని కూడా పూర్తిగా ఆయన మైకంలో ఉంది, ఆయన ట్రాప్లో ఉంది. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి కిరోసిన్ పోసుకొని మేము ఇక్కడ ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని అఘోరి శ్రీనివాస్ కంటే ఎక్కువ టోన్లో వర్షిని వినిపిస్తుంది. అంటే ఇక్కడ వర్షిని పూర్తిగా ఆయన వశపరుచుకున్నాడు. వర్షిని ఏం చెప్పినా కానీ కూడా అఘోరి శ్రీనివాస్ పూర్తిగా సర్వస్వం ఆయనే అన్నటువంటి విధంగా ఆమెని ట్రాప్లో తీసుకొచ్చుకున్నాడు. ఒక రకంగా మైండ్ గేమ్ ఆడి కూడా వర్షిని ఆయన లోబరుచుకున్నాడు అనే చెప్పుకోవచ్చు. అంటే వర్షిని ప్రేమ పెళ్లి ఎపిసోడ్ అఘోరితో చూసుకున్నట్టే వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు మా కూతురిని ట్రాప్ చేశాడు అని చెప్పేసి పోలీస్ కేసు అది ఇది నడిచింది. అఘోరి వర్షిని ఏమో ఇప్పుడు తెరపైకి వచ్చేసి లేదు మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం అంటుంది. ఏంటి రచ్చంతా ఏంటి? అంటే అఘోరి శ్రీనివాస్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడో అప్పటి నుండి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆయన చాలా చనువుగా ఉండే. వాళ్ళు ఒక సందర్భంలో ఇతన్ని కోడలుగా పిలవడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఎప్పుడైతే వర్షినితో ఆమె చాలా చనువు పెంచుకున్న తర్వాత ఇదంతా ఏదో జరుగుతుందన్నటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రహించిన తర్వాత విష్ణు వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో విష్ణు కూడా ఆయనని ఇంటికి రాకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆమెకు ఫోన్ కొనిచ్చాడు. ఆయన ఒక ఐఫోన్ కొనిచ్చి ఆమెతో నిరంతరంగా టచ్లో ఉంటున్నటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు గ్రహించలేకపోయారు. సో ఇదే క్రమంలో ఆయన అక్కడికి వెళ్తూ ఆమెను కలిసేటువంటి ప్రయత్నం చేయడం, ఎప్పుడైతే ఇదంతా కూడా కొంత శృతిమిస్తుందన్నటువంటి విషయం కుటుంబ సభ్యులు గ్రహించిన తర్వాత ఆమెను కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అఘోరి శ్రీనివాస్ పూర్తిగా ఆమెకు ఫోన్లో అందుబాటులో ఉండడం, ఫోన్ చేసి ఆమెను మాట్లాడడం, ఆమెను లోపరుచుకోవడం, ఆమె నువ్వు బయటికి వస్తే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి ఆమెను చాలా చనువుగా చిన్ను అని పిలుస్తుంటారు. సో చిన్ను నువ్వు వచ్చేస్తే నేను బయటికి వెళ్ళిపోదాం, నువ్వు నేను ఇద్దరం కలిసి ఉందాం. ఒక రకంగా ఆమె కూడా అఘోరి శ్రీనివాస్తో పూర్తిగా ఆయన చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్స్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆయన మనం కేదార్నాథ్ వెళ్తే అక్కడ ఏ రకమైనటువంటి ప్రశాంతంగా మనం ఉండొచ్చు, లైఫ్ ఎలా ఉండొచ్చు అన్నటువంటి అనేక రకాలుగా కూడా ఆమెని చెప్తూ ఒక రకమైనటువంటి ఆమెకు కూడా నాగసాధువు కింద మారాలన్నటువంటి ఒక విధంగా ఆమెను పూర్తిగా దించి మనం శివుడికి దగ్గర అవుతాం ఈ రకమైనటువంటి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకెళ్ళాడు. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆయనని ఎప్పుడైతే ఈయన లైన్ దాటుతున్నాడో అప్పుడు కొంత రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు అఘోరి నేరుగా అక్కడికి వెళ్ళాడు. విజయవాడకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో గొడవ పడడం కావచ్చు, ఆ విష్ణుతో గొడవ పడడం కావచ్చు, ఆ తర్వాత అక్కడ నుండి ఆమెను తెచ్చుకున్నాడు. సో తెచ్చుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ సోదరులు అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇదంతా కూడా ఒక గందరగోళం జరిగింది. మొదట్లో కుటుంబ సభ్యులు అఘోరి శ్రీనివాస్ని కొంత ఎంటర్టైన్ చేసినా కానీ ఎప్పుడైతే
ఎప్పుడైతే ఈయన లైన్ దాటి వ్యవహరిస్తున్నాడో అప్పుడు కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ వర్షిని పూర్తిగా అనే ట్రాప్లో పడింది కాబట్టి కంట్రోల్ లేని సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తాం. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చాడు అన్నాడు. అసలు అఘోరి అంటే సర్వసంగ పరిత్యాగి, అంటే టోటల్గా ఇహలోక సుఖాలకు దూరంగా ఉంటాడు. కానీ అఘోరి చాలా మోడర్న్ అఘోరిలా ఉన్నాడు. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అఘోరి నాగసాధు కేవలం వాళ్ళు మనం అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు, కేవలం కుంభమేళ సందర్భంలోనే వాళ్ళు బయటికి వస్తుంటారు. మిగతా సందర్భాలంతా కూడా వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఆమె ఇక్కడికి రావడం, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె వచ్చి చేసిన న్యూసెన్స్ కావచ్చు. అంటే సొసైటీలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ని ఆమె ఇప్పుడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఆమె బేస్ చేసుకొని చాలా అంటే పోలీసులతో అక్కడ గొడవ పడడం కావచ్చు, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కావచ్చు, అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేని వ్యాఖ్యలను కూడా ఆమె చేసినప్పుడు పోలీసులు ఆమె అఘోరి ముసుగులో ఉంది కాబట్టి కూడా ఆమెను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే సమాజంలో నుండి వచ్చేటువంటి వ్యతిరేకతను ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి పోలీసులు కూడా ఆమెను డీల్ చేసేటువంటి క్రమంలో చాలా డిగ్నిఫైడ్గా పోలీసులు కూడా వ్యవహరించారు. కానీ ఇక్కడ అఘోరి శ్రీనివాస్ గారు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇటు పోలీసులను వాళ్ళతో గొడవపడడం కావచ్చు, ఆ తర్వాత మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, ఆమె సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో వచ్చాను అని చెప్తున్నప్పటికీ మాత్రం ఆమె చేస్తున్నటువంటి ప్రతి చేష్టలు కూడా సమాజంలో ఒకంత వ్యతిరేకత వస్తుంది. ఆమె మొదట ఆమెను సమర్థించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ క్రమక్రమంగా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఆమె వ్యవహార శైలి కావచ్చు, నడవడిక కావచ్చు, అఘోరిగా చెప్పుకుంటూ ఆమె మందు తాగడం, సిగరెట్ స్మోక్ చేయడం, ఆ తర్వాత వీళ్ళతో అందరితో అమ్మాయిలతో మాట్లాడడము, ఆ మాట్లాడుతున్నటువంటి విధానం చాలా అంతా కూడా ఒక మోడర్న్గా కనిపించిన తర్వాత ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా ఈ వర్షిణిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఈ పెళ్లి చేసుకున్నటువంటి వ్యవహారాన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అంటే అక్కడ కేదార్నాథ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, ఇదంతా కూడా చాలా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయన ఇక ఇదేదో అవుతుందన్నటువంటి ఒక భయంతో ఆయన మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, వర్షిణితో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాడు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు బయట వేరే ప్లేస్లో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఆ తర్వాత షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జస్ట్ ఫిర్యాదు మాత్రం చేశారు, కానీ అక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ మోకిలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. సో అటు ఏపీలో కూడా ఆమె పైన ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఇప్పుడు వస్తే, ఎందుకంటే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆమె చేస్తున్నటువంటి మాటలు కావచ్చు, ఆయన ఉంటున్నటువంటి విధానం కావచ్చు, దీంతో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇదంతా కూడా ఒక బ్లాక్మెయిల్, అంటే ఇప్పటికీ కూడా మమ్మల్ని ఎవరైనా మమ్మల్ని ట్రోల్ చేస్తే మేము ఆత్మార్పణ చేసుకుంటాం, అంటే ఇదంతా కూడా చేస్తే చూడు మేము ఏం చేస్తాం, సూసైడ్ చేసుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం, ఎవరిని ఎందుకు ఇంత పరిస్థితి ఎందుకు అంటే ఒకటి వర్షిణి కుటుంబ సభ్యుల్ని ఆయన మొదట బెదిరించాడు. ఎప్పుడైతే ఆమెను తీసుకొని మొదటిసారి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వర్షిణిని తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించడం కావచ్చు, వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడడము, వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించడము, ఆమె నా దగ్గరకు వచ్చేస్తుంది, నేను ఆమెను మంచిగా చూసుకుంటాను, మేమిద్దరం పెళ్లి చేసుకుని చాలా సుఖంగా ఉంటామని ఇటువంటి చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు విపరీతమైన బాధ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చారు. అసలు ఏ రకంగా ఈ అఘోరి శ్రీనివాస్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేశారు. పోయిన సంవత్సరం మాత్రమే ఆయన ఈ సర్జరీ చేసుకొని, ఇండోర్లో సర్జరీ చేసుకొని, ఆ తర్వాత ఆయన ఈ నాగసాధు ముసుగులో కూడా ఇదంతా కూడా వికృతంగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయం కుటుంబ సభ్యులు తెలుసుకున్న తర్వాత వర్షిణిని, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి చేతిలో పడితే కనుక వర్షిణి జీవితం నాశనం అవుతుంది అన్నటువంటి బాధతో కుటుంబ సభ్యులు చాలా వరకు అనేక రకాల అప్రోచ్ చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు, తిరిగి అక్కడి నుంచి రప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ వర్షిణి ఒక రకంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కాదనక, సోదరుడు కాదనక, ఎవ్వరు కాదనక పూర్తిగా సర్వస్వం అఘోరి శ్రీనివాస్ మైకంలోకి వెళ్ళిపోయింది. ఆయన చెప్తున్నటువంటి మాయమాటలు కావచ్చు, ఆయన చూపెడుతున్నటువంటి ఫ్యూచర్ కావచ్చు, వీటన్నిటికీ ఆమె అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయిన సందర్భం అయితే మనకు కనిపిస్తాం. అఘోరి ఇంత రచ్చ చేస్తాను కదా, అంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి అంటే ఇక్కడ మనం అఘోరి మొదట వచ్చినటువంటి కుంభమేళ జరుగుతుంటే ముందు సమయంలో ఆమె వచ్చింది. సో ఒకవైపు సెన్సిటివ్ ఇష్యూ కుంభమేళ జరుగుతుంది. సో నేను ప్రజల్లోకి వస్తున్నటువంటి విధానం ఆమె చెప్పుకుంటుంది, నేను సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వస్తున్నాను, ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేసేందుకు వస్తున్నాను అంటే ఒక వర్గాల మధ్య ఒక వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఆమె మాట్లాడుతున్న క్రమంలో పోలీసులు కూడా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె ఒక ఊర్లో వెళ్తే ఆ ఊర్లో ఆమె ఒకవేళ నైట్ టైంలో స్టే చేస్తే అక్కడికి ప్రజలు విపరీతంగా చూసేందుకు వెళ్ళారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు ఆమె చాలా ఫెమిలియర్గా మారిపోయింది కాబట్టి ప్రజలు చూసేందుకు వెళ్ళారు. సో అప్పుడు కూడా ప్రజలతో వ్యవహరిస్తున్నటువంటి విధానం కూడా అక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ప్రజల్ని కొట్టడం, అక్కడ వాళ్ళు ఫోటోలు దిగేందుకు మేము వస్తున్నామని చెప్తే వాళ్ళతో చాలా ర్యాష్గా మాట్లాడడం, బిహేవ్ చేయడం, ఇదంతా కూడా కొంత సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమం. మొదట్లో ఆమె
కొంత అందరూ ఆమెను అరే అఘోరి ఆమెను పూజించే విధంగా కొంత వివరించారు. ఆమె శ్మశానంలో శవాల్ని తింటా, నేను ఇంకేం తినా, ఈ ఏదైతే పుర్రెలో పాయసం తింటా, ఇవన్నీ కూడా కొంత అఘోరి నాగా సాధువులకు సంబంధించిన లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా కూడా తను ఉంటానన్నటువంటి చెప్పడం కావచ్చు. మొదట్లో ఆమె పూజల కోసం ఆమెను అప్రోచ్ అనే వాళ్ళు ఉన్నారు. ఆమె కేవలం ఆమె అడ్డా కూడా అంతా షామీర్పేటలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక. సో ఇలా చెప్పడం ఇదంతా కూడా నాగా సాధువుల ఒరిజినల్తో కొంత సరిపోల్చుకుంటే ఉండడంతో నమ్మారు, కొంతమంది నమ్మారు. వాళ్ళు కూడా ఆమెను సమర్థించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ 2-3 నెలల పరిణామక్రమం చూసుకుంటే ఆమె వివరించినటువంటి తీరు కావచ్చు, ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, గతంలో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా, ఇది ఎక్కడ కల్చర్ అని చెప్పి మాట్లాడిన నాగసాధు ఇప్పుడు వర్షిణిని తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆమె గతంలో మాట్లాడినటువంటి మాటలు, ఈ 2-3 నెలల్లో జరిగినటువంటి ఈ రాద్ధాంతాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఈ వ్యతిరేకత ఉంది కాబట్టే ఈరోజు వర్షిణిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది, మేము చనిపోతామని. అది ఇప్పుడు శ్మశానాల్లో పూజలు వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక లేడీ ప్రొడ్యూసర్ వీళ్ళని కన్సల్ట్ చేసి పూజల పేరుతో ఒక 10 lakhs మోర్ దాన్ ఇంకో 5 lakhs ఇవ్వాలని చెప్పి బెదిరించినట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు? అంటే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత చాలామంది అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చెప్తున్నాడు, ఆయన వచ్చి నేను ఇంత డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. కానీ ఆయన ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు కూడా అంటే మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తెలుస్తుండే ఏ రకంగా నిజంగా డబ్బులు ఇచ్చాడా, లేదంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూలో దాన్ని బేస్ చేసుకుంటున్నాడు అంటే ఎవరైనా ఒకవేళ అఫీషియల్ కంప్లైంట్ ఫైల్ చేస్తే అసలు ఏ రకంగా ఈమె మోసాలకు పాల్పడుతుంది అన్నటువంటి విషయం కూడా కొంత బయటకు వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆమె కూడా నేను ఇట్లా ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. కానీ ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే చాలా వరకు ఈమె పూజల పేరుతో చాలామందిని కూడా ఇచ్చేసింది. ఆమె ఇప్పుడు వాడుతున్నటువంటి కారు కావచ్చు, ఆమె అకౌంట్లోకి వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, ఆమెకు ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఎంత అమౌంట్ కానీ ఇంత విలాసవంతం లైఫ్ స్టైల్ కానీ అవ్వదు కదా. అంటే స్టార్టింగ్లో కూడా అఘోరి నాగసాధు ఇట్లా ప్రజల్లోకి రావడము ఇదంతా కూడా వేరే కోణంలో ఆలోచించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ఆమె పూజల పేరుతో కొంత ఎక్స్టార్షన్ చేసిన సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె లైఫ్ స్టైల్ అంటే నిత్యం ఆమె కేదార్నాథ్ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరగడం కావచ్చు, డబ్బులు ఇవన్నీ కూడా చూస్తే ఆమె కొంతమందికి పూజలు చేసింది. ఆ పూజలు చేసినందుకు గాను కొంత ప్రతిఫలంగా డబ్బుల్ని కూడా పెద్ద మొత్తంలో ఇచ్చేసింది. ఇంకోటి చాలా వరకు ఆమె పూజలు చేసేటువంటి క్రమంలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు బాధితులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. కానీ అఫీషియల్ కంప్లైంట్ ఒకవేళ ఫైల్ అవుతే కనుక ఆమె ఏ రకంగా ఎక్స్టార్షన్ చేసింది పూజల పేరుతో అన్నటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఇప్పుడు బాధితులు బయటకు వస్తున్నారంటారు. కానీ అఘోరికి ఇంతకు ముందే రాధా అన్న ఆవిడతో పెళ్ళయిందని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. దీని సంగతి ఏంటి? అంటే అఘోరి ఎప్పుడైతే అఘోరి శ్రీనివాస్గా ఉన్నాడో అప్పుడు తనతో పెళ్ళైంది అన్నటువంటి విషయం చెప్తున్నాడు. అంటే 2 ఏళ్ల క్రితం తనతో కలిసి చాలా చనువుగా ఉన్నాడు, నన్ను వాడుకున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అప్పుడే మా ఇద్దరికి పెళ్ళైందని చెప్తున్నాడు. కానీ ఆమె కూడా ఇప్పటివరకు ప్రూఫ్స్ అన్నీ బయట పెట్టకపోవడం. సో ఆమె చెప్తుంది నాకు పెళ్ళి అయిందని చెప్తుంది, కానీ ప్రూఫ్స్ బయట పెట్టకపోవడము. ఇంకోటి ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అప్పుడనే ఈ సర్జరీ జరగలేదు. ఆయనకు సర్జరీ కంటే ముందే పెళ్లి జరిగింది కాబట్టి ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ కానీ అవన్నీ బయటకు వస్తే కనుక పోలీసులు దానిపైన కూడా కొంత యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అఘోరి అని చెప్పుకుంటున్న ఈ శ్రీనివాస్ 7 ఏళ్ల కిందట ఇంటి దగ్గర నుంచి పారిపోయాడని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఆయన మాత్రం నేను 14 ఏళ్ళు ఒంటి కాలిపై తపస్సు చేశాను, అందుకే నాకు ఈ శక్తులు వచ్చి అది ఇదని చెప్తాడు. 7 ఏళ్ల కిందట ఇంటి నుంచి పారిపోతే 14 ఏళ్ళు తపస్సు ఎలా సాధ్యం అవుతుంది? అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే అఘోరి శ్రీనివాస్ వచ్చేసి మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం, చాలా పేదరికంతో ఉన్నటువంటి ఫ్యామిలీ. ఆయన చెప్తున్నాడు 14 ఏళ్ల పాటు తపస్సు చేశానని. కానీ ఆయనకి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికీ కూడా అంటే ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు, ఇక్కడంతా కమ్మలు పెట్టుకొని ఆయన కొంత విలేజ్లో ఒక హీరోయిజం లెవెల్లో ఆయన బైక్ పై తిరగడం ఇటువంటి కొన్ని కూడా బయటకు వచ్చాయి. ఇదంతా కూడా ఆయన చెప్తుంది అంతా కూడా పూర్తిగా అవాస్తవాలు. ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు అంటే 2 సంవత్సరాల క్రితం ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీతో ఉండడం, గ్రామస్తులతో ఆయన కలిసి తిరగడం ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రామస్తులే చెప్తున్నారు. 2 సంవత్సరాల కింద వరకు ఇక్కడ ఇదే ఊర్లో ఉన్నాడు, కానీ 2 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కానీ ఆయన చెప్తున్న దాంట్లో పూర్తిగా అవాస్తవాలు. మొదట్లో నమ్మారు, కానీ ఎప్పుడైతే ఆయనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవును 2 సంవత్సరాల క్రితం నేను శివయ్య దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత ఆయన క్లియర్ మైండ్ సెట్ కనిపిస్తుంది. అంటే అఘోరి రూపంలో ఇప్పుడు బాగా ఇది ఉంటుంది, ప్రజల్లో నుంచి కూడా ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది అన్నటువంటి దాంతో ఈ రూపంలో ఆయన ఇప్పుడు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆయన మొత్తం ఎంటైర్ మహిళలతో ఆమె వివరించినటువంటి తీరు కావచ్చు, పూజలు చేసేటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా సొసైటీస్ మొదట్లో కొంత
ఇది నిజంగానే అఘోరిగా అన్న ఒక అనుకున్నా కానీ కూడా తర్వాత చూసుకుంటే కనుక ఈయన అఘోరి ముసుగులో ఇదంతా అరాచకాలు చేస్తున్నాడు అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు కొంత వెళ్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? మా బిడ్డ ఎలా చేస్తున్నాడు దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటే వాళ్ళు తల్లిదండ్రులు మీడియా అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, మా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, మా ఇంట్లో ఇక్కడ మా పరిస్థితి కూడా చాలా పేదరికంగా ఉంది, మేము కూలీ చేసుకొని మేము ఇక్కడ ఇది చేస్తున్నాం, మాకు ఇప్పుడు ఆయన దగ్గర నుండి ఎలాంటి డబ్బులు లేవు, ఎలాంటి ఇది చేయదు. ఒక సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు ఈయనతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా మీరు నన్ను చూడాలని అనుకుంటే కనుక నేను చనిపోయినప్పుడు మాత్రమే మీరు నన్ను చూస్తారు తప్ప నేను బతుకున్నప్పుడు మీరు చూడలేరు, మీరు అట్లానే మీరు ఉండండి, మీ ఆశీర్వాదాలు నాకు కావాలి, నా ఆశీర్వాదాలు మీకు కావాలి. అంటే ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆయన పూర్తిగా, తనను తాను ఒక హై లెవెల్ ఊహించుకోవడము ఇదంతా ఒక దాంట్లో ఉండి ఇదంతా చేస్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు 7 ఏళ్ళ కిందట వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది, ఆ తర్వాత ఏమో ఊర్లో వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం మానేశారని చెప్పేసి అంటున్నారు. అంటే టోటల్ బహిష్కరించినట్ట. అంటే దీని అందరికీ అఘోరి ఎందుకు ఇట్లా? అంటే మానసిక పరిస్థితి బాగా లేక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి, అటు వర్షిని వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి, ఇదంతా కూడా ఆ వర్షం ట్రాన్స్లో పెట్టేసి ఇదంతా ఏంటి? ఆయన ఊరికి వెళ్ళిన సందర్భం ఎప్పుడంటే ఎప్పుడైతే ఆయన ఈ శ్మశానంలో కాలుతున్నటువంటి శవాలకు సంబంధించినటువంటి మాంసం ముద్దల్ని తినడం ఇదంతా చూసిన తర్వాత అప్పుడు ఆయన గ్రామంలోకి వెళ్ళాడు. సో గ్రామంలోకి వెళ్తే వాళ్ళంతా కూడా ఒక రకం, ఎందుకంటే బేసిక్గా చుట్టుపక్కల వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతారు. ఆయన పుర్రెలు తీసుకొని 20 పుర్రెల్ని పెట్టుకొని అదే కారులో గ్రామంలోకి వస్తే గ్రామంలో కూడా అరిష్టము వస్తుంది అన్నటువంటి దాంతో కూడా కొంతమంది దూరంగా ఉన్నారు. 2 సార్లు ఆయన ఊర్లోకి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు కూడా అక్కడ నుండి, ఎందుకంటే ఆయన ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో ఏదైనా టెంపుల్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఇలాంటి సందర్భాల్లో కూడా పోలీసులు వివరించి ఆయనను టోయింగ్ వ్యాన్ ద్వారా ఆయన తీసుకొచ్చి తెలంగాణ దాటి మహారాష్ట్ర వరకు ఆయన డ్రాప్ చేసిన సిచ్యువేషన్. అక్కడ కూడా గ్రామంలో కూడా ఆయన మొదట్లో ఇవన్నీ ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు కొంత ప్యానిక్ అయ్యారు. సో గ్రామస్తులు కూడా కొంత యాక్సెప్టెన్స్ లేదు. తర్వాత కుటుంబ సభ్యులను కూడా అవాయిడ్ చేశారు. వాళ్ళకు కూడా ఒక రకంగా ఈయన అక్కడికి వెళ్ళి ఇబ్బందులు గురి చేసే విధంగానైతే వివరించారు. అయితే ఇప్పుడు వెర్షన్ చూసుకున్నట్లయితే ఆమె ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆ ట్రాన్స్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. మార్నింగ్ రిలీజ్ అయిన వీడియో మీరు చూసి ఉంటారు. సో మా ఇద్దరు జోలికి రాకండి, మేము తెలుగు రాష్ట్రాల్లోకి రాము, మా మీద ఎందుకు ట్రోల్స్ చేస్తారు, మా లైఫ్ మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి. అంటే మానసిక పరిస్థితి ఆవిడ బాగా లేదా ఈయన ట్రాప్ చేశాడా ఎట్లా? అంటే వర్షిణిని మనం చూసుకుంటే ఎప్పుడైతే మొదట వీళ్ళ ఇంట్లో 2 నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పరచుకున్న తర్వాత ఆయన క్లియర్ ఇంటెన్షన్ కనిపిస్తూ ఉంది. వాళ్ళ కుటుంబంని వాళ్ళని అప్రోచ్ అయిన విధానం కావచ్చు, వాళ్ళ పూజల పేరుతో ఆయన మాయమాటలు చెప్పడం కావచ్చు, ఆ విష్ణువర్ధన్తో చాలా చనువుగా ఉండడం కావచ్చు, ఇదంతా చూస్తే ఆయన క్లియర్ మైండ్ సెట్, అంటే వర్షిణిని ఎలాగైనా పరచుకోవాలన్నటువంటి ఒక ఆ ఇంటెన్షన్ తోటి ఆయన అక్కడికి వెళ్ళాడు. కానీ వర్షిని మొదట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత కట్టడి చేశారు, ఆమె కూడా కొంత ఉంది. కానీ ఈయన ఎప్పుడైతే గిఫ్ట్లు ఇచ్చాడో, గిఫ్ట్లు ఇచ్చి ఆమెతో కాంటాక్ట్లోకి వెళ్ళాడో కుటుంబ సభ్యులు ఆ ఎపిసోడ్ని కొంత గమనించలేకపోయారు. సో అప్పుడు పూర్తిగా ఆయన మైకంలోకి వెళ్ళిపోయింది. ఆయన చెప్పిన మాయమాటల్ని నమ్మింది. ఆయన ఫోన్లు ఇవ్వడం కావచ్చు, ఒకవేళ ఇద్దరం కలిసి ఉంటే ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పిన మాయమాటల్ని నమ్మింది. నీకు కూడా ఇలా సాధన నేర్పిస్తా అని చెప్పడం, ఆమె కూడా మాట్లాడుతుంది, నేను కూడా సాధన నేర్చుకుంటా, నేను కూడా ఆయనతో ఇప్పుడు ఫస్ట్ అమ్మగా చెప్పింది, ఇప్పుడు భార్యాభర్తలుగా చెప్తుంది, ఇప్పుడు ఆమె డైరెక్ట్ బావానే పిలుస్తుంది. అంటే పూర్తిగా వశపరుచుకున్నాడు. అఘోరి శ్రీనివాస్ ఏది చెప్తే అదే చేసేటట్టుగా ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు కనిపిస్తలేరు, సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకత ఇదంతా కూడా మేము పట్టించుకుంటలేదు. ఎందుకంటే వర్షిని పూర్తిగా ఆయన ట్రాప్లో ఉంది. అఘోరి శ్రీనివాస్ ఏం చెప్తే అది చేసే దాంట్లో ఉంది తప్ప ఆమె మానసిక పరిస్థితి కూడా ఇప్పుడు బాగలేదని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసినట్లయితే వర్షినికి సంబంధించి, అంటే వర్షిని అఘోరి ఇద్దరు కలిసి రిలీజ్ చేసిన ఒక వీడియో పూర్తిగా పరిశీలించినట్లయితే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉందో, వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హర్ హర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అట్టే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి థంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము.
కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ని వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదిలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసేవాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తమ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికే మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలలో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు.